పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది నటి శ్రీలీల. తన మొదటి సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా తన నటనతో అందచందాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక రవితేజతో కలిసి నటించిన ధమాకా సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగులో కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే తదుపరి నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి. ప్రస్తుతం శ్రీలీల సౌత్ సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే అవకాశాలు వచ్చిన తర్వాత బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉంది అంటూ ఒక వార్త సంచలనంగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్తీక్ ఆర్యన్తో కలిసి ఇటీవల కాలంలో శ్రీలీల కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందనే వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై శ్రీలీల ఎక్కడా స్పందించలేదు. ఇక ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసేలా కార్తీక్ ఆర్యన్ తల్లి ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తన ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి అంటూ కార్తీక్ తల్లి చెప్పడంతో ఖచ్చితంగా ఈమె శ్రీలీలను ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని స్పష్టమవుతోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నప్పటికీ ఆమె డాక్టర్ చదువుతున్న విషయం మనకు తెలిసిందే. దీంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫామ్ అంటూ అందరూ భావించారు. తాజాగా శ్రీలీల నటుడు కార్తీక్ ఆర్యన్తో కలిసి కనిపించడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఈమె కార్తీక్తో కలిసి ముంబైలోని బాంద్రా రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నటువంటి వీడియో వైరల్గా మారింది. ఇలా వీరిద్దరూ కలిసి ఒకేసారి బయటకు రావడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉండటం నిజమేనంటూ మరోసారి నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. ఇక శ్రీలీల కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంది. శ్రీలీల రవితేజతో కలిసి మాస్ జాతర అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, కిరీటి రెడ్డి జూనియర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్టులతో కూడా శ్రీలీల ఎంతో బిజీగా ఉంది. శ్రీలీల చివరగా తెలుగులో రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఈమెకు తీవ్ర నిరాశనే కలిగించింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, రవితేజ సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారని చెప్పాలి.